వంశధార, నాగావల్లి, అలాగే శ్రీకాకుళంలో ఇతర ప్రాంతంలో భారీ వర్షం రావడం వల్ల గత ఒక 2 రోజుల నుంచి అన్ని చోట్ల ఈ వరదలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు పొద్దున 1,04,000 క్యూసెక్స్ మన వంశధారకి వచ్చింది. 3 లెవెల్ వార్నింగ్, 3rd లెవెల్ వార్నింగ్ కూడా మనం ఇచ్చాము. దీంతోపాటు ఇప్పుడు వరద తగ్గించి ఒక 75,000 వరకు గొట్టబేలకు దగ్గర మనం నమోదు చేసాం. ఇది కాకుండా ప్రతి ఒక్క గంటకి ఒక 5,000 నుంచి 10,000 కూడా తగ్గవచ్చు. సో పొద్దున వరకు, ఈ రోజు రాత్రి పొద్దున వరకు ఒక 10 గంటల వరకు, లేకపోతే 9 గంటల వరకు పూర్తిగా ఒక 30,000, 40,000 వరకు తగ్గుతుంది. సో 30,000, 40,000 అంటే ప్రాబ్లం ఏం లేదు, ఒక వార్నింగ్ కూడా ఏముండదు. బట్ కానీ ఇక్కడ మన హీరామండలం మండల్లో ఈ విలేజ్ తుంగతుంప్ర ఈ విలేజ్ దగ్గర వస్తే ఇక్కడ బ్రీచ్ మన అంటే ఫ్లడ్ బ్యాంక్ బ్రీచ్ అయ్యే అవకాశం ఇక్కడ ఒకటి ఉంది. సో కాబట్టి ఎందుకనే రిస్క్ తీసుకోవాలి మనం. ఈ ఊరు కానీ తర్వాత కింద కొట్ట ఊరు, ఈ 2 కలిపి ఒక 1,700 మందికి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ అందరూ వెళ్తారు. ఇక్కడ దగ్గర ఉన్న కళ్యాణ మండపం అండ్ స్కూల్ అక్కడ మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 4 కిలోమీటర్లు ఉంది. అక్కడ అన్ని సౌకర్యాలు, అక్కడ ఫుడ్స్ నుంచి కానీ ఇంకా ఇతర మెడికల్ సౌకర్యాలు మనం ఇస్తున్నాం. సో ఈరోజు రాత్రి బహుశా ఒక నైట్ మాత్రమే అక్కడక్కడ ఉండాలి. అప్పటి వరకు ఇక్కడ మనకి కాంట్రాక్టర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడికి వచ్చారు. పని కూడా ఒక నెక్స్ట్ 2-3 అవర్స్లో స్టార్ట్ చేయబోతున్నారు. బహుశా ఈరోజు రాత్రి పని అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే రేపు సాయంత్రం పని అయిన తర్వాత మళ్ళీ విలేజెస్ మళ్ళీ ఇంటికి తీసుకుని రావచ్చు. ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ మనం తీసుకున్నాము. ఎటువంటి ప్రాణహాని కానీ, తర్వాత ఇంకా మనకి ఇక్కడ యానిమల్స్ అంటే ఆవులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా పైన ఇక్కడ హైలాండ్స్ తీసుకువెళ్ళి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారు, ఇది కాకుండా స్పెషల్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ కోసం ఒక ఆఫీసర్, తర్వాత మన మెడికల్